మీడియా, నేను మీ ఆదినారాయణ. ఈరోజు ప్రధాన పత్రిక సాక్షిలో వచ్చిన కథనాలను మరొకసారి చూద్దాం. రాష్ట్రానికి సంబంధించిన వార్తలు ఈరోజు మనం తెలుసుకుందాం. సాక్షిలో ప్రధానంగా వచ్చిన బ్యానర్ ఐటమ్, ఆకాశమే అద్దుగా ధరాభారం, సుక్కలు నంటిన నిత్యావసరాలు, సామాన్యుడిని బెంబేలెత్తిస్తున్న ధరలు. అంటే నిత్యావసరాలకు సంబంధించి అధికంగా పెరిగాయి, సామాన్యుడు కొనలేని స్థితిలో నిత్యావసర సరుకులు ఉన్నాయని సాక్షి ప్రత్యేక కథనం రాయడం జరిగింది. టారెత్తిస్తున్న టమోటా, కిలో 100 రూపాయలు పైగా టమోటాలు అమ్ముతున్నారు. అలాగే ఉల్లి 70 రూపాయల నుంచి 80 రూపాయలు. కూరగాయలు ఏవైనా సరే కిలో 80 రూపాయలు పైమాటే. వెల్లుల్లి కేజీ 440 రూపాయలు. కొత్తిమీర కట్ట 60 రూపాయలు. వంట నూనెలు లీటర్కు 15 నుంచి 30 రూపాయలు పెరిగిన ధరలు. బెంబేలెత్తిస్తున్న బియ్యం రేట్లు. ధరలు అదుపు చేయడంలో సర్కారు సోద్యం. జాతీయ సగటు కంటే ఆంధ్రప్రదేశ్లో అధికంగా ధరలు. ఆంధ్రప్రదేశ్లో మిగతా వాటితో అంటే ఆంధ్రప్రదేశ్లో జాతీయ సగటు కంటే ఎక్కువగా నిత్యావసర ధరలు, వస్తువుల రేట్లు ఉన్నాయని సాక్షి ప్రత్యేక కథనం రాయడం జరిగింది. పూర్తిగా అంటే మే నెలకు అక్టోబర్కు తేడా ఒకసారి వాళ్ళు వేయడం జరిగింది. టమోటా మే నెలలో వచ్చి 128 రూపాయలు, అక్టోబర్లో వచ్చి 110 రూపాయలు. ఉల్లి మే నెలలో 25, ఇప్పుడు అక్టోబర్లో 80 రూపాయలు. బంగాళదుంప మేలో 35, అక్టోబర్ 7న 60 రూపాయలు. బెండకాయలు మేలో 35, ప్రస్తుతం 70 రూపాయలు. వంకాయలు 30 రూపాయలు, 70 రూపాయలు. సొరకాయ ఒకటి అప్పుడు 25 రూపాయలు, ఇప్పుడు 40 రూపాయలు. బీరకాయ 45, ప్రస్తుతం అక్టోబర్లో 80 రూపాయలు. క్యారెట్ 45 రూపాయలు ఉండింది జూలైలో, ఇప్పుడు 90 రూపాయలు. బీన్స్ గతంలో 50 రూపాయలు అంటే జూలైలో, ఇప్పుడు 120 రూపాయలు. క్యాప్సికమ్ అప్పుడు 45, ఇప్పుడు 100. కాకర 40, ఇప్పుడు 80. లోకల్ చిక్కుడు 80 నుంచి 125కి పెరిగింది. గోరు చిక్కుడు 40 నుంచి 60కి. పచ్చిమిరప 40 నుంచి 60కి. నిమ్మకాయ 80 నుంచి 200. కొత్తిమీర కట్ట పెద్దది అప్పుడు 10 రూపాయలు జూలైలో, ఇప్పుడు 60 రూపాయలకి పెరిగింది. ఆకుకూరలు 5 కట్టలు అప్పుడు 20 రూపాయలకి ఇస్తే ఇప్పుడు 50 రూపాయలకి ఇస్తున్నారు అని ప్రత్యేక కథనం సాక్షి రాయడం జరిగింది. ప్రభుత్వాలు ఏ వచ్చినా, మారినా మారకపోయినా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నా, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా, ఏ పార్టీ అధికారంలో ఉన్నా పార్టీలకు ధరలకు సంబంధం లేదనే విషయాన్ని జనాలు గుర్తించాలి. ఏ పార్టీ అధికారంలో ఉన్నా వస్తువుల ధరలు అనేటివి పెరుగుతూ పోతూ ఉంటాయి, మళ్ళీ తగ్గుతూ ఉంటాయి. ఇది జనాలు గుర్తించాలి. ఆ ప్రభుత్వం వచ్చినప్పుడు పెరిగాయని, ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు తగ్గాయని అనేది ఏముండదు. అక్కడ ఉన్న అంటే సరఫరాను బట్టి ఆ సరుకులు వచ్చే అంటే పంటలు బాగా పండి సరఫరా అవుతా అంటే తక్కువకు వస్తాయి. ఒకవేళ సరఫరా తక్కువైతే రేట్లు ఎక్కువ ఉంటాయి, అంతే తేడా. ప్రభుత్వాలు మారినంత మాత్రాన ధరలు పెరగవు అనేది జనాలు గమనించాలి. అలాగే ఇంకొక వార్త చూద్దాము. బాబు జమానా అవినీతి ఖజానా ముంపులోనూ మేసేశారు. ఇక్కడ ప్రత్యేక కథనం వచ్చి విజయవాడ ముంపు బాధితులకు సంబంధించిన ప్రత్యేక వార్త రాయడం జరిగింది. ఆ ముంపు బాధితులకు వచ్చిన డబ్బులు కూడా మేసేశారు, తినేశారని సాక్షి ప్రత్యేక కథనం రాసింది. చంద్రబాబు వరద లెక్కల్లో బయటపడిన దిమ్మ తిరిగే అవినీతి, అరాకొర సహాయక చర్యలు, వాటిలోనే 534 కోట్లు బొక్కేశారు. అంటే వరద బాధితులకు వచ్చిన డబ్బుల్లోనే దాదాపు 534 కోట్లు దోచేశారని సాక్షి రాయడం జరిగింది. ఇక్కడ ఏ దానికి ఎంతెంత ఖర్చు పెట్టారనేది కూడా రాశారు. భోజనాలకే 368 కోట్ల వ్యయం వెచ్చించారు భోజనాలు పెట్టడానికి. అసలు పెట్టని ఒక్కొక్క భోజనానికి 370 రూపాయల చొప్పున ఖర్చు. ఒక్కో భోజనానికి 370 రూపాయలు వేశారని పెట్టకుండానే. అలాగే
పంచని అగ్గిపెట్లకు ఇదైతే చాలా, మళ్ళీ ఇది ఎంతవరకు నిజమో తెలియదు కానీ ఇదైతే చాలా ఇదిగా ఉండదు. అగ్గిపెట్లు కొవ్వొత్తులకు 23 కోట్లంట. అగ్గిపెట్లు కోటి కోటి అంటే ₹1 కోటి అగ్గిపెట్లు వేసుకునే ₹1. మరి ఆడ అన్ని లక్షల మంది ఉన్నాయో, ఎన్ని గృహాలు ఉన్నాయో తెలియాలా. ఇది ఎంత మాత్రం వాస్తవం అనేది కూడా తెలియాలా. అగ్గిపెట్లకు కొవ్వొత్తులకు 23 కోట్లు. కేవలం డ్రోన్లకే డ్రోన్ 2 కోట్లు. మంచినీళ్ళ బాటల కోసం ఏకంగా 26 కోట్లు. వాటికి అంత ఖర్చు అవుతుందా అని ప్రశ్నిస్తున్న జనం. అవన్నీ ఎక్కడ పంచారని బాధితులు నిలదీత. ప్రధానంగా వరద బాధితులకు సహాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుంది. కానీ సాక్షి ప్రత్యేక కథనం రాయడం జరిగింది. ఈ కథనం బట్టి చూస్తే చాలా వరకు బాధితులకు న్యాయం జరగలేదు అనే ఈ వార్త యొక్క ప్రధాన అంశం. విజయవాడలో బుడమేరు వరద నీరు వల్ల ఎన్నో కుటుంబాల సభ్యులు ఇబ్బంది పడ్డారు. వారికి ప్రభుత్వం న్యాయం చేయవలసిన బాధ్యత ఉంది. ముంపు బాధితులకు న్యాయం చేయాలని పలువురు ప్రముఖులు కూడా కోట్లాది రూపాయలు ప్రభుత్వానికి అందించడం జరిగింది. కానీ సాక్షి రాసిన కథనం ప్రకారం ఎక్కువ కోట్లు వచ్చినా కానీ బాధితులకు అరాకొర ఖర్చు పెట్టి ఎక్కువ డబ్బులు నొక్కేశారనేది సాక్షి ప్రత్యేక కథనం. బుడమేరు గేట్లెత్తి బెజవాడను నిండా ముంచిన చంద్రబాబు సర్కార్ ఆదుకోండి మహాప్రభు అని వేడుకునేందుకు వచ్చిన వరద బాధితులకు కలెక్టరేట్లో గేట్లు మూసి ఆలికొదిలేశారు. కానీ అదే వరద పేరు చెప్పి పాలకులు 100 కోట్లు కొల్లగొట్టేశారు. సహాయక చర్యలు చేపట్టి బాధితుల్ని ఆదుకున్నట్టు ఇప్పటికీ గొప్పలు చెప్పుకుంటున్న చంద్రబాబు ఆ ముసుగులో ఏ పని చేయకుండా ఖర్చుల పేరిట ఖజానా నుంచి భారీ ఎత్తున నిధులు పక్కదారి మళ్లించారు. ఎక్కువ ఖర్చు రూపాయి పెడితే దానికి ₹10 చూపించారు. బాధితులకు తగినంత ఖర్చు పెట్టకుండానే ఎక్కువ డబ్బులు దారి మళ్లించారు అనేది సాక్షి ప్రత్యేక కథనం రాయడం జరిగింది. నిజంగా అయితే వరద బాధితులకు న్యాయం జరగాలని కోరుకుందాం. ఎందుకంటే చాలా ఇబ్బందులు పడ్డారు వరద బాధితులు. గత వరదల్లో దాదాపు 3-4 రోజుల పాటు బయటికి రాలేని పరిస్థితి. ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని ఇళ్లల్లో జీవనం సాగించిన పరిస్థితి బాధితులది. చాలా వరకు ఇళ్లల్లో పూర్తిగా వస్తువులన్నీ పాడైపోయి పనికి రాకుండా పోయాయి. అలాంటి వారికి ప్రభుత్వం నిజాయితీగా న్యాయం చేయాలి. కానీ సాక్షి కథనం ప్రకారం వారికి అన్యాయం చేశారని ఒక వార్త రాయడం జరిగింది. అంటే ఇక్కడ సాక్షి పత్రిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంటుంది కాబట్టి టీడీపీకి వ్యతిరేకంగా రాస్తుందనే భావన వస్తుంది. కానీ ఇక్కడ ఒకవేళ ఈ అగ్గిపెట్లకు కొవ్వొత్తులకు 23 కోట్లు అనేది అదొకటైతే, పెట్టని అన్నాలకు అంటే అన్నాలకు అధిక ఖర్చు పెట్టారు. అలాగే మంచినీళ్ళ బాటలకు కూడా ఎక్కువ ఖర్చు పెట్టారని ఇక్కడ రాయడం జరిగింది. ఖచ్చితంగా వరద బాధితులకు ప్రభుత్వం సరైన న్యాయం చేస్తుందని ఆశిద్దాం. సాక్షిలో ఇంకొక ప్రధాన కథనం రావడం జరిగింది. ఇసుక దొరక్క ఉపాధి లేక కార్మికులు ఆకలి కేకలని. ఇసుక మీద కూడా ఇంతకుముందు కూడా మనం 2-3 వీడియోల దాకా చేయడం జరిగింది. ఇసుక ప్రభుత్వం అనుకున్నంత స్థాయిలో సామాన్యులకు దొరకడం లేదు అనేది కూడా తెలపడం జరిగింది. 2.5 నెలలుగా పనులు నిలిపేసిన భవన యజమానులు, కాంట్రాక్టర్లు, ఉపాధి కోల్పోయిన 45 లక్షల మంది కార్మికులు, సర్కారు తీరుతో భవన నిర్మాణ అనుబంధ రంగాలు కుదేలు, కార్మికుల కుటుంబాలు రోడ్ల పాలు. ఖచ్చితంగా ఇసుక మీదైతే ప్రభుత్వానికి ఒక చెడ్డ పేరు అనేది ఉన్నది. ప్రస్తుతం ఉచిత ఇసుక ఇస్తామని కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు మాట ఇవ్వడం జరిగింది. అధికారంలోకి వచ్చాక ఉచిత ఇసుక దొరకడం కష్టంగా మారింది. అది అమలు చేయడంలో ప్రభుత్వం విఫలం చెందుతుంది. ఖచ్చితంగా అయితే ఉచిత ఇసుక విధానంపై
ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోకపోతే కార్మికుల నుంచి వ్యతిరేక భావాలు వెలువడతాయి. ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ఇసుక విషయంలో కూటమి ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజలందరినీ దృష్టిలో ఉంచుకొని ఇసుక సులభతరంగా దొరికే విధంగా ఏ మండలాలలో అయితే ఇసుక రీచులు దగ్గరగా ఉంటాయో వాటికి అనుమతులు ఇచ్చి ఇసుక దొరికేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం కూటమి ప్రభుత్వానికి ఉంది. లేదంటే వ్యతిరేకత మూటగట్టుకోక తప్పదు.